అన్నదాతకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఒక్కో రైతుకు 4,000 రూపాయలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రుణమాఫీ 4వ విడత డబ్బులను ఈ నెల 9న విడుదల చేయనుంది. 5వ విడత రుణమాఫీ కూడా 2-3 రోజుల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో పడనుంది. 4వ విడత రుణమాఫీ కింద 9వ తేదీన 3,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. తాను అధికారంలోకి వస్తే అన్నదాతలకు రుణమాఫీ చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. మొత్తం 25,000 కోట్ల రూపాయలను 5 విడతలలో మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 3 విడతల్లో 15,670 కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేసింది. 4-5 విడతల కింద 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 50,000 రూపాయల లోపు రుణాలు ఉన్న 23,45,000 మంది రైతులకు 4,337 కోట్ల రూపాయలను ఒకే విడతలో మాఫీ చేసింది. ఇవి కాకుండా కౌలు రైతులకు 139,586 మందికి 494 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక 1,50,000 లోపు రుణం ఉన్న వారికి 5 విడతలుగా మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరికీ రుణ ఉపశమన అర్హత పత్రాలను ప్రభుత్వం చెల్లించబోయే వాయిదాలకు 10% వడ్డీతో కలిపి చెల్లిస్తామని బాండ్లను రైతులకు ఇచ్చేసింది. ఈ విధంగా రాష్ట్రంలో 58,29,000 మంది రైతులకు 15,670 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు 4-5 విడతల రుణమాఫీ కింద రైతులకు 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 9న 4వ విడత రుణమాఫీ కింద 3,600 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల్లో ఉన్న రైతుల అకౌంట్లకు జమ చేసేందుకు ఆర్థిక శాఖ బ్యాంకులకు నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన దీనిని అధికారికంగా ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో సుమారు 58 లక్షల మంది రైతులకు ఈ డబ్బులు అందనున్నాయి. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు 1 టైం సెటిల్మెంట్ కింద ఒకే విడతలో రుణాన్ని మాఫీ చేశారు. తమకు రుణమాఫీ వర్తింప చేయలేదని రైతు సాధికార సంస్థకు 9,39,000 మంది రైతులు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు చేసిన పొరపాటు వల్ల తమకు రుణమాఫీ వర్తించలేదని ఫిర్యాదు చేయగా ప్రభుత్వం బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇచ్చి 7,32,000 మంది రైతులకు 715 కోట్ల రూపాయలను అదనంగా మాఫీ చేసింది. ఇవి కాకుండా ఉద్యాన పంటలకు 5,58 లక్షల రూపాయలను అదనంగా మంజూరు చేయగా అప్పటికే 2,23,000 మంది ఉద్యాన రైతులకు 384 కోట్ల రూపాయలను మాఫీ కింద విడుదల చేసింది. అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్రంలో ఒక్కో రైతుకు 3,000 రూపాయల చొప్పున బుధవారం నాడు అంతకుముందు 1,000, మరో విడత మొత్తం 4,000 రూపాయలను విడుదల చేసింది. నేను రైతును కూడా చిన్నప్పుడు కష్టపడ్డాను, వ్యవసాయం చేశాను, రైతుకు పెద్దన్నగా ఉండాలనుకుంటున్నా. రైతుల కోసం 24,500 కోట్లు రుణభారాన్ని తగ్గించాను తమ్ముళ్ళు, రుణమాఫీ చేశా. 4వ విడత 5వ విడత ఈ నెలలోనే 8వ తారీఖు లోపల మీ అకౌంట్లో వేస్తున్నా, మీరు తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు ఆనందమైన రైతులందరికీ నిన్ననే అన్నదాత సుఖీభవ ఏం తమ్ముళ్ళు డబ్బులు వచ్చిందా? 3,000. అంతకు మునుపు 1,000 రూపాయలు ఇచ్చాను, అవునా కాదా? 4,000 రూపాయలు ఇచ్చాను. భవిష్యత్తులో 10,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తా, 15,000 ఇస్తాం. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రైతులకు అండగా ఉంటా, శాశ్వతంగా అండగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఓవైపు డ్వాక్రా మహిళలు 98 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ పథకం కింద ప్రభుత్వం విడుదల చేసింది. అన్నదాతలకు సుఖీభావ పథకం, రుణమాఫీ పథకాల కింద సుమారు 5,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పెన్షనర్లకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 56 లక్షల మందికి పెన్షన్లను కూడా ఇప్పటికే అందించింది.